నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికల్లో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. శుభారంభం నేటి నుంచి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక, 90% అనుకూలంగా వాతావరణం, 41 ఏళ్ల తర్వాత భారత ఘనత, కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు అంటూ ఒక ప్రధాన వార్తని మన ఈనాడు దినపత్రికలో మెయిన్ పేపర్లో చూడొచ్చు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ ఆయన పయనమయ్యారు. ఇక గురువారం సాయంత్రం 4:30కి ఆయన ఐఎస్ఎస్కు చేరుకుంటారు. 14 రోజుల పాటు అక్కడ గడుపుతారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ యాత్ర ఎట్టకేలకి నిన్నైతే మొదలైంది. బుధవారం అయితే ఈ ప్రయోగానికి 60 సెకండ్ల ముందు ఒక చిన్న లోపాన్ని ఇంజనీర్లు సరిచేయడంతో సజావుగా సాగింది. 41 ఏళ్ల తర్వాత భారతీయుడు ఒకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇది తొలిసారని తెలుస్తుంది. ఈ యాత్ర సమయంలో వాతావరణం 90% అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. నాసా, యాక్సియం స్పేస్ ఎక్స్ ఇందులో పాలు పంచుకునే అంతరిక్ష యాత్ర ఆరంభాన్ని మన దేశంలోని పలు ప్రాంతాలతో పాటు పోలాండ్, హంగరీ, అమెరికాలో పలువురు వీక్షించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. దేశం గర్వించదగిన క్షణమంటూ యాత్రను స్వాగతిస్తూ తీర్మానం చేస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాంశు శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష యానంలో ఉన్న శుక్లా ఎంత అద్భుత యాత్ర అంటూ భూకక్షలోకి వెళ్ళాక సంతోషాన్ని పంచుకున్నారు. ఇంకా వ్యోమగాములు టీబర్ కపు, పెగ్గి విడ్సన్, స్లోవోస్టు, ఉజ్నాక్స్కి, విస్నియస్కీలతో శుభాంశు శుక్లా దిగిన ఫోటోనైతే ఈనాడు దినపత్రికలో మనం 2 పేపర్లో చూడవచ్చు. ఇక అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా అని కూడా హెడ్లైన్ని మనం గమనించవచ్చు. ఇక ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీకి తప్పుడు పత్రాలు అందజేసిన ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం విద్యాశాఖపై సీఎం 3 గంటలకు పైగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఫీజులపై చర్చించినట్లుగా సమాచారం. కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లుగా టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు అయితే వచ్చాయి. వీటి ఆధారంగా ఫీజుల పెంపును టీఏఎఫ్ఆర్సీ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించి అందుకు యాజమాన్యాలు సమ్మతించినట్లు వారి సంతకాలు కూడా తీసుకుంది. ఈ విషయమే ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులకు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ రైజింగ్ 2047 పై టోనీ బ్లేయర్ ప్రశంసలు, సీఎంకు బ్రిటన్ మాజీ ప్రధాని లేఖ ద్వారా ప్రశంసలు తెలియజేసిన పరిస్థితిని ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక 3 నెలలుగా పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలంటూ మరో హెడ్లైన్ గమనించవచ్చు. సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. నెల రోజుల్లోగా వార్డు సభ్యులు, సర్పంచుల రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమ్మతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేసిన 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 30లోగా ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు పార్వతి, శ్రీనివాస్, విజయ్, అనిల్ కుమార్, మురళీధర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన జస్టిస్ టి మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు. 2024లో పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోరినట్లుగా
ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీల రిజర్వేషన్ల వర్గీకరణకు 3 నెలల గడువును ప్రభుత్వం కోరింది. అనంతరం మరో వాయిదాలో 2024 డిసెంబర్లోపు ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు హామీ ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్ను బెంచ్ ముందుకు విచారణకు రాలేదు. ఇక ప్రస్తుత విడత విచారణ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలోని 5 దశలకు గాను 3 పూర్తయ్యని, మరో 2 దశలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపిన పరిస్థితి. ఇంకా హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలం, ప్రముఖ కంపెనీ కొలెస్ట్రాల్ మాత్రలను పోలినవి విక్రయం, 2 ఏజెన్సీల నిర్వాహకులు అరెస్టు అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో గమనించవచ్చు. ఇక త్రిపుల దక్షిణ భాగానికి అలైన్మెంట్కు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇక పూర్తిస్థాయి డిపిఆర్పై దృష్టి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. కేంద్రం చేపట్టే ప్రాంతీయ వలయ రహదారి త్రిపుల ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఉత్తర భాగంలో 4 లేన్ల రహదారికి గతంలో టెండర్లు పిలువగా రాష్ట్ర సర్కారు 6 లేన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక కేంద్ర మంత్రిమండలి ఆమోదం తర్వాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇక సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు, మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అంటూ ఒక హెడ్లైన్ గమనించవచ్చు. ఇక బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటా, రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మే నుంచి కాజీపేటలో రైలు కోచ్ల ఉత్పత్తి, రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. ఇక పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు అంటూ మరో హెడ్లైన్ గమనించవచ్చు. ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక, సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటుకు యోచన అంటూ 2 హెడ్లైన్స్ చూడొచ్చు. ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలో ఉన్న కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తుందట. ఇక దట్టమైన అడవి, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా కూడా మార్చాలనే ఆలోచనతో ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఇటీవల ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్ర కర్రెగుట్టలో దాగిన మావోయిస్టుల అగ్రనేతల ఆచూకీ కనిపెట్టడానికి ఇటీవల 10,000 మంది బలగాలతో 21 రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పులో 30 మంది వరకు మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు ఇక్కడి నుంచి తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. దీని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. దానికి సంబంధించిన వార్తని మనం గమనించవచ్చు. అయితే వేసవిలోనూ ఇక్కడ ఊటీ తరహాలో వాతావరణం ఉంటుందని, పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులు కూడా ఉన్నాయని, అందుకే దేశంలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేయాలని భావిస్తుంది. భారీ రహదారులు నిర్మించడం, పర్యాటకానికి అవసరమైన హోటళ్లు, ఇతర హంగులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. అలానే భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టులు ఇటువైపు రాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా బలగాల కోసం ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ FOBలు కూడా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టుల ఏరివేత బాధ్యత కేంద్ర బలగాలకే. దేశంలో మావోయిస్టుల ఏరివేతను పూర్తిగా కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి. స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా ఇక మీదట పూర్తిగా CRPF, BSF వంటి బలగాలకి బాధ్యత అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తని మనం చూడొచ్చు. ఇక భలే మంచి మాస్టారు బడి తీరును మార్చారు అంటూ మరో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఒక ఉపాధ్యాయుడి సంకల్పం ఆ బడి ముఖ చిత్రాన్ని మార్చేసింది. గతేడాది 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 152 మంది చదువుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం తాండ్రాబాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది 1 నుంచి 7 వరకు 1 నుంచి 7వ తరగతి వరకు 15 మంది విద్యార్థులే ఉండేవారు. కనీసం సౌకర్యాలు లేక పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. ఉపాధ్యాయుడు జాదవ్ రాజ్ కుమార్ గతేడాది జూలైలో పాఠశాలకు బదిలీ వచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు చొరవ చూపించారు. సొంత నిధులు 1.5 లక్షలు వెచ్చించి ప్రొజెక్టర్, 3 కంప్యూటర్లు కొనుగోలు చేశారు. రోజు ప్రత్యేక తరగతులు బోధించడం ప్రారంభించారు. దీనివలన
విద్యార్థులు కూడా అనూహ్యంగా ఆ స్కూల్లో చేరినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక యాసంగి మిగులు ధాన్యం ఏం చేయాలి? కేంద్రం అనుమతించింది 52 లక్షలు, సేకరించింది 74 లక్షల టన్నులు, దిగుబడి పెరగడంతో అదనపు కొనుగోలు అంటూ మరో వార్తను అయితే మనం గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో చూద్దాం. మిగులు దిగులు కరుణించని వరుణుడు జోరందుకొని సాగు అంటూ మరో హెడ్లైన్ ని సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 8 జిల్లాల్లో తీవ్రం. గతేడాది ఇప్పటికీ 38 లక్షల ఎకరాల్లో పంటలు, ఈ ఏడాది 29 లక్షల ఎకరాలకే పరిమితం. ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తనివేను. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండిపోతున్న తీరు. పత్తి, మక్క రైతుల పరిస్థితి దారుణం. మళ్ళీ విత్తనాలు వేస్తున్న పత్తి రైతులు అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నామంటూ రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితుల్ని మనం ప్రధాన వార్తగా హెడ్లైన్స్గా చూడొచ్చు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూన్ ముగిసిపోతున్నా కూడా సరైన వర్షాలు లేక లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదు. మరోవైపు నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కురిసిన తొలికరి జల్లులకు మురిసి విత్తనాలు వేసిన రైతులు కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కులు చూస్తున్న పరిస్థితి. ఆకాశంలో మబ్బులు కనిపించగానే ఆశగా చూస్తున్నారు, కానీ ఫలితం ఉండడం లేదు. వర్షాలు పడకపోవడం ఈ సీజన్లో సాగే పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే ఒక రైతు ఆవేదన కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మే నెలలో వర్షాలు కురవడంతో నాకున్న 3 ఎకరాలు దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేసిన సుమారు 50,000 వరకు పెట్టుబడి పెట్టిన విత్తనాలు వేసి దాదాపు 25 రోజులు గడిచిన వర్షాలు పడకపోవడంతో గింజలు మొలకలెత్తలేదు. ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడ్డాయి, కురవాల్సిన సమయంలో పడట్లేదు. జూన్లో ఇప్పటి వరకు వర్షాలే కురవలేదు. ఇక పత్తి విత్తనాలను చీమలు తినేసి ఉంటాయి. అదే జరిగితే మళ్ళీ పెట్టుబడి పెట్టి పత్తి గింజలు కొని విత్తాలి అంటూ ఒక పూసల తండకు చెందిన గర్ల మండలం మహబూబాబాద్ జిల్లా చెందిన ఒక రైతు ఆవేదన అయితే ఇక్కడ సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక అంతరిక్షంలో ఘనంగా 2వ అడుగు అంటూ మరో ప్రధాన వార్తని సాక్షి దినపత్రికలో కూడా చూడొచ్చు. రోదసిలోకి శుభాంశు శుక్ల 2వ భారతీయునిగా రికార్డు. యాక్సియం 4 ప్రయోగం దిగ్విజయం, ఏదో అద్భుత యాత్ర అంటూ శుభాంశు తెలిపిన పరిస్థితి. దేశ ప్రజలందరి సమిష్టి యాత్ర, మానవ సహిత యాత్రలకు నాంది. అంతరిక్షం నుంచి సందేశం. జై హింద్ జై భారత్ అంటూ నినాదం. నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తొలి భారతీయునిగా ఘనత. భారతవాణి జేజేలు, కేంద్రం ప్రశంసలు అంటూ ఒక ప్రధాన వార్తని సాక్షి దినపత్రికలో కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణలో మేము రైళ్లు అంటూ తెలంగాణ రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్త తరం మేము రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పండుగల సమయంలో ప్రయాణానికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయంటూ వారు తెలిపిన వార్తను ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు. ఇక బనకచర్లపై త్వరలో అపెక్స్ భేటీ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలపై చర్చించడానికి త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ తెలిపిన పరిస్థితి. ఇక ఆ భూములపై నిర్ణయం తీసుకోండి అంటూ మరో హెడ్లైన్ గమనించవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉమ్మడి ఏపీలో కేటాయించిన 7,183.13 ఎకరాల భూమి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇక లాసెట్లో 66.46% ఉత్తీర్ణత అంటూ మరో హెడ్లైన్ గమనించవచ్చు. న్యాయ విద్య కోర్సులో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ లాసెట్లో 30,311 మంది అర్హత సాధించారు. అంటే 66.46% మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో అన్ని కోర్సులకు కలిపి 31 కాలేజీలు ఉండగా 8,680 సీట్లు ఉన్నాయంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక డెడ్లైన్ సెప్టెంబర్ 30 వరకు. ఈలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రిజర్వేషన్లు తేల్చేందుకు 30 రోజుల గడువు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తికి 60 రోజుల సమయం మాత్రమే అంటూ మరో వార్తనైతే మనం గమనించవచ్చు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక అంతా మీ ఇష్టమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు? పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క చేరేందుకు ఉన్నత విద్యా మండలిలో పంచాయతీ ఏంటి? వాళ్ళు
మీరు కూర్చొని మాట్లాడుకోండి. విద్యాశాఖ సాంకేతిక విద్య అధికారులపై సీఎం మండిపాటు. వ్యక్తిగత ప్రతిష్ట మానుకొని కలిసి పనిచేయాలని సూచన. విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిన్న నిర్వహించిన పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే రోదసీలోకి శుభయాత్ర అంటూ ఒక ప్రధాన వార్తగా ఈ హెడ్లైన్ని ఆంధ్రజ్యోతిలో కూడా తీసుకోవడం జరిగింది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్ల ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్ అయిన 4 ఆస్ట్రోనాట్లతో భూకక్షలోకి క్రూ డ్రాగన్ వ్యోమనౌక నేడు సాయంత్రం 4:30 ఐఎస్ఎస్తో డాకింగ్. రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు చరిత్ర. 14 రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు. ఇక ఇంజనీరింగ్ ఫార్మసీతో ఈ ఏడాది పాత ఫీజులే న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం. వచ్చే ఏడాది కాలేజీల ఆదాయ వ్యయాలను సమగ్రంగా పరిశీలించాకే పెంపునకు అనుమతి. నేడు వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. మధ్యాహ్న భోజన పథకంలో సోలార్ కిచెన్లు. ఇంటర్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి. అదనపు కలెక్టర్లు వారానికి 2 ప్రభుత్వ పాఠశాలలు సందర్శించాలి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం. గోదావరి పుష్కర ఏర్పాట్లపై కూడా నేడు సమీక్ష జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక 90 రోజుల్లో స్థానికం ముగించాలి. పంచాయతీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ. సెప్టెంబర్ 30 లోపు ఫలితాలు ప్రకటించాలి. 30 రోజుల్లో ప్రభుత్వ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎస్ఈసి 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలంటూ హైకోర్టు నిన్న తెలిపిన పరిస్థితి. ఎన్నికలపై ఇప్పటికే 14 నెలలు ఆలస్యమైంది. దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు 90 రోజులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత ఫలితాలు వెల్లడి సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఎస్ఈసికి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం పంచాయతీల పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే 14 నెలలు ఆలస్యం చేశారని పేర్కొంది. 2024 జనవరి 31 నాటికే పంచాయతీల గడువు ముగిసిందని తెలిపింది. 14 నెలలు ఎందుకు ఆలస్యం జరిగింది, ఇది న్యాయమా కాదా అనే చర్చలోకి ప్రస్తుత దశలో వెళ్లడం లేదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో 4వ దశ అయిన రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో నెలలోనే ఖరారు చేయాలంటే ఇదొకటే దారి. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో సమాలోచనలు. ఇప్పటికే ప్రభుత్వానికి కమిషన్ 6 నివేదికలు అంటూ హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు జరపడం లేదు. దమ్ముంటే 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ హరీష్ రావు వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ మళ్లీ పిలుపు. జూలై 1న హాజరు కావాలంటూ నోటీసు. ఫార్ములా ఈ కారు రేసులో వాట్సాప్ చాట్పై ఫోకస్. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ కారు రేసు సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ మావోయిస్టుల సమాచారం కోసం అంటూ గత ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నెంబర్లు, వాటిలో ఆంధ్రజ్యోతి ఎండీ నెంబరు కూడా రాధాకృష్ణకు సిటీ అధికారుల సమాచారం వాగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. పెన్ డ్రైవ్లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత అక్రమ ఫోన్ ట్యాపింగ్తో చక్రం తిప్పిన శ్రావణ్ రావు ప్రణీత్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు పైన సిట్ నజర్ అంటూ హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు. ఇక కిడ్నీ మార్పిడి దందా అంటూ ఒక ప్రధాన వార్తనైతే ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో తీసుకోవడం జరిగింది. కోదాడుకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ముఖాట. విజయవాడలో మోటార్ సభ్యులను పట్టుకున్న పోలీసులు. కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక మూటను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిల శ్రీధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కోదాడకు చెందిన రైతు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఏపీ విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో చికిత్స నిమిత్తం
ఆసుపత్రికి వెళ్లిన నరేష్కు కొంతమంది పరిచయమై కిడ్నీ మార్పిడి చేస్తామని నమ్మబలికారు. ఇందుకు అవసరమైన నగదును దశల వారీగా నరేష్ 22 లక్షలు వరకే చెల్లించారు. 6 నెలలు దాటిన కిడ్నీ మార్పిడి చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన నరేష్ కోదాడ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దర్యాప్తు మేరకు నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. ఇక నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. నేతలు విద్యార్థుల్ని జైల్లో తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక అభ్యాసం అంటూ ప్రధాని మోడీ తెలుపుతున్నారు. ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తకం ఆవిష్కరణలో మోడీ పాల్గొన్న పరిస్థితి. ఇక అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆ సభలో ఎమర్జెన్సీలో మోడీ అనుభవాల సంకలనం ది ఎమర్జెన్సీ డైరీస్ని నిన్న ఆవిష్కరించడం జరిగింది. ఇక 7,183 ఎకరాల సంగతి తేల్చండి. కేంద్ర సంస్థల వద్ద నిరుపయోగంగా భూములు, అవి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి. కేంద్ర మంత్రులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. ఓటర్లకు బర్త్ సర్టిఫికేట్ ఇక తప్పనిసరి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులను తొలగించడమే లక్ష్యం. ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అద్వితీయ శుభారంభం అంటూ నమస్తే తెలంగాణలో హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. అంతరిక్షంలో భారత వ్యోమగామి శుభాంశు ఐఎస్ఎస్లోకి అడుగు పెడుతున్న తొలి ఇండియన్. నింగ్లోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ నేడు ఐఎస్ఎస్కు క్యాప్సూల్స్ అనుసంధానం. 40 ఏళ్ల తర్వాత నింగ్లోకి భారతీయుడు. రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ అభినందనలు. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం. టెండర్ ధాన్యం మాటన భారీ స్కామ్. ఇప్పటికే 437 కోట్ల మేత అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ చూడొచ్చు. మరో 582 కోట్లు కొట్టేసేందుకు రంగా సిద్ధం. చక్రం తిప్పుతున్న ఉత్తమ వ్యూహకర్త. టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిల్డర్లు. ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులెత్తేసిన వైనం. తమ బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వాలని లేక ధాన్యం ఎత్తుకుంటే ఈఎండి ఎస్డి జప్తు చేయాలి. కానీ లేఖ సాకుతో 582 కోట్లు తిరిగిచ్చే కుట్ర. ఆ సొమ్ము పంచుకునేందుకు ఇప్పటికే ఒప్పందం అంటూ నమస్తే తెలంగాణలో వార్తని హెడ్లైన్స్గా చూడొచ్చు. ఇక 3 నెలల్లో పంచాయతీ. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి అంటూ 30 రోజుల ప్రభుత్వ చర్యలు పూర్తి కావాలి. తర్వాత 2 నెలల్లోగా ఎస్ఈసీ ఎన్నికలు జరపాలి. సర్కారుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు అంటూ మరో హెడ్లైన్ని గమనించవచ్చు. ఇక సిపిఎస్ ఉద్యోగులతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెల నెల టెన్షన్గా ఉద్యోగి వేతనం నుంచి 10% కోత. తన వాటగా ఉన్న 10% డబ్బులను చెల్లించిన సర్కార్ తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేరుతున్న ఉద్యోగుల వాటా డబ్బు. ఆ మొత్తాన్ని దర్జాగా ఇతర పథకాలకు మళ్లిస్తున్న ప్రభుత్వం. 13 నెలల్లో 1,300 కోట్లు వాడుకున్న రేవంత్ సర్కార్. 1.2 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కరువు అంటూ ఇంకో వార్తనైతే ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సూకులు అంటూ హెడ్లైన్ని తీసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆగిన గుండె. తెచ్చిన లోన్లు కట్టలేక వచ్చే డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగి మనవీధిన గుండెపోటుతో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చెందిన పరిస్థితి. హామీల అమలుపై శ్వేతపత్రం ప్రకటించండి. ఇచ్చిన హామీలని అమలు చేసినవన్నీ, ఇంకా అమలు చేయాల్సినవి ఎన్ని? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ లెక్కలు చెప్పి తీరాలి. కాళేశ్వరం మరమ్మతు ఎందుకు చేయట్లేదు అంటూ వి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్ లైన్ సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు అంటూ హెడ్లైన్ గమనించవచ్చు. వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి అంటూ అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా
అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. సీఎం సమీక్షా సమావేశానికి సంబంధించి ఎడ్యుకేషన్కి వెలుగు దినపత్రికలో కూడా ప్రధాన వార్తగా దానికి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక అంతరిక్షంలో శుభారంభం. రోదసీకి చేరుకున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్తో కక్షలోకి ఎంట్రీ. ఇవాళ సాయంత్రం ఐఎస్ఎస్లోకి డాకింగ్ అంటూ అంతరిక్షంలో శుభారంభం అంటూ హెడ్లైన్ మనం గమనించవచ్చు. ఇక బనకచర్లపై న్యాయ పోరాటం. లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. ఇక 30న ప్రజాభవన్లో ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. దాని వెనుక రాజకీయ కోణాలను భయపెడతాం. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణను స్పీడప్ చేయాలి. డిఫెన్స్ కన్సల్టెంట్గా ఉంటామని ఎన్డీఏసీఏ ముందుకొచ్చింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు లైడర్ సర్వే చేయాలని సూచన. టెన్నెల్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సలహాదారులుగా 2 ఆర్మీ నిపుణులు ఉండనున్నట్టుగా తెలిపిన పరిస్థితి. దానికి సంబంధించిన హెడ్లైన్స్ మనం గమనించవచ్చు. ఇక పోలవరంపై ఈసారి చర్చ లేదు. ప్రగతి మీటింగ్కు 2 గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు. గత నెల మీటింగ్ టైంలోనూ ఇలాగే తొలగించిన కేంద్రం. ఏపీలోని మిత్రపక్షం కోసమని అనుమానాలు. సిడబ్ల్యూసీ సర్వే చేయిస్తామన్నా అది అతిగతి లేదు. కేంద్ర తీరుపై రాష్ట్ర సర్కార్ అసంతృప్తి అంటూ మరో హెడ్లైన్ని మనం గమనించవచ్చు. ఇది వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.